మీరు అడుగుతున్నారేమో, హౌ కెన్ ఐ బి డెలివర్డ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాప్స్? ఇటువంటి ఈ సోషల్ మీడియా అనే వల్ల నుండి నేను ఎలాగ విడిపించబడాలి అని అంటే, మనము చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. మార్కు సువార్త 9:29. అయితే లేకపోతే 26 నుండి చదువుకుందామండి. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిల్వబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యంను వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతంన ఆయనను అడిగిరి. అందుకు ఆయన, వినండి, జాగ్రత్త వినండి, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అని వారితో చెప్పాను. ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. ఇక్కడైతే కేవలం ప్రార్థన అని రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే దిస్ కైండ్ విల్ గో ఓన్లీ త్రూ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అని ఉంటుంది. అంటే ఉపవాసము, ప్రార్థన అని ఉంటుంది అసలైన వర్జన్లో చూసినట్లయితే, అసలైన తర్జుమాలో చూసినట్లయితే. ఈరోజు మీరు అడుగుతుండొచ్చు, నాకు ఎలాగ విడుదల, ఈ వ్యసనం నుండి ఎలాగ విడుదల? కేవలం సోషల్ మీడియా అనట్లేదండి, మీకు ఏది ఎంత భయంకరంగా ఇష్టమో దీని నుండి నేను విడుదల ఎలాగ పొందుకోవాలంటే దేవుడు ఇక్కడ ఇస్తున్న సమాధానం ఏంటిదంటే, అక్కడ దెయ్యం పట్టబడిన వాడు ఎలాగైతే కట్లతోటి ఉంటారో ఇక్కడ చూస్తాము, హీ వాజ్ విలవిల కొట్టుకుంటున్నాడు. అంటే ఎవరు విడిపించలేకపోయారు, ఎవరు పట్టుకోలేకపోయారు. అంత విపరీతమైన దెయ్యం పట్టబడిన వ్యక్తి వాళ్ళ శిష్యులతో ఆర్భాటంగా వచ్చి మేం విడిపిస్తామని వెళ్ళారు, కానీ ఎంత చేసినా ఆ బాలుడిలో ఆ దెయ్యము విడిపోలేదన్నమాట, విడిచి వెళ్ళలేదు. అటువంటి పరిస్థితులు యేసు దగ్గరికి వచ్చి మీ శిష్యుల్ని అడిగామండి, శిష్యులు ఏం చేయలేకపోయారు, అందుకని మీ దగ్గరికి వచ్చాము అన్నప్పుడు యేసయ్య ఆ ఒక్క మాటతోటి ఆ బిడ్డను విడిపిస్తాడు. విడిపించిన తర్వాత శిష్యులకి చాలా క్యూరియాసిటీ, చాలా ఆసక్తి వచ్చి, అవును మీరు విడిపించగలిగారు, మరి మేమెందుకు విడిపించలేకపోయాము అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, యేసే అన్నాడు, ఏమన్నాడంటే, కేవలం ఉపవాస ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది. ఈరోజు ఎటువంటి వ్యసనమైన, ఎటువంటి అడిక్షన్ అయినా, ఐ వాంట్ యూ టు ఫాస్ట్. నేను అనేది అది శారీరకంగా ఆహారం కాదండి. ఇందాక మొదట్లో చెప్పాను కదా, మీకు ఏది ఇష్టమో, మీకు ఏది నేను ఇది లేకుండా నేను బ్రతకలేను అని అనుకుంటున్న వారు ఏం చేయాలంటే, ఐ విల్ ఫాస్ట్, నేను దీన్ని పక్కన పెడతాను, ఆ పక్కన పెట్టిన ఆ సమయంలో నేను దేవునితో గడుపుతాను. ఐ విల్ స్పెండ్ మై టైం విత్ గాడ్. ప్రార్థన, ఉపవాసంతో ఉంటాను. ఒకవేళ మీరు శారీరక ఉపవాసం అంటే ఆహారము కూడా నేను పుచ్చుకోను అటువంటి టైంలో అనుకుంటే ఇంకా మేలు. దట్ ఈస్ ఈవెన్ వండర్ఫుల్. ఇట్ ఈస్ అప్ టు యూ అండ్ గాడ్. అది మీకు దేవునికి సంబంధించింది. కానీ ఏదైతే మీకు అతిగా ఇష్టమో ఆ సమయాన్ని అది పక్కన పెట్టి దేవునికి చెప్పండి, ఇదిగో దేవా, నేను ఆ సమయాన్ని నీకు ఇస్తున్నా, యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నువ్వు ఇంకా ఎక్కువ అయ్యా, నువ్వు ఇంకా ప్రాముఖ్యుడు అయ్యా, నాకు ఇది కాదయ్యా, ఇది కాదని చెప్పడమే ఉపవాసం, శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం. మనము మన జీవితంలో ఎన్నో కార్యాలు జరగాలని ఆశపడుతూ ఉంటాము. ఎందుకు జరగట్లేదు అని అడిగితే, ఎందుకు అవ్వట్లేదు, ఇన్ని సంవత్సరాలుగా, ఎన్ని నెలలుగా ప్రార్థన చేస్తున్నాను అని అంటే, మరలా దానికి కూడా సమాధానం ఏంటిదంటే, యేసు ప్రభు ఇచ్చిన సమాధానము, అది కేవలం ఉపవాస ప్రార్థన వలననే సాధ్యం అని అంటున్నాను. ఆర్ యూ రెడీ టు సే దట్? ఆర్ యూ రెడీ టు డూ దట్? మీరు అనుకుంటున్నారేమో, నాకు ఎంత కాలమైనా జరగట్లేదే, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని ప్రార్థనలని చేయాలి, ఎన్ని కన్నీళ్ళని విడవాలంటే దేవుడు అంటున్నాడు, మేబీ మనం ఉపవాసం చేయట్లేదేమో, మేబీ నిజంగా పట్టుదల ప్రార్థన చేయట్లేదేమో. నేను గత వారాలు చెప్పాను, యెషయా 62:7 వచనంలో ఉంటుంది ఏంటిదంటే, ఆయన జవాబిచ్చేంత వరకు, ఆయన యెరూషలేముని స్థాపించేంత వరకు దేవునికి విశ్రాంతినివ్వకండి, విశ్రమింపనివ్వకుడి అని. అంటే డోంట్ గివ్ గాడ్ రెస్ట్ అంటిల్ హీ ఎస్టాబ్లిషెస్ జెరూసలేం అని ఉంటుంది. అంటే ఈరోజు కూడా మీకు ఎంతగా, హౌ డెస్పరేట్ ఆర్ యూ ఫర్ గాడ్ టు ఆన్సర్ యూ, హౌ డెస్పరేట్ ఆర్ యూ ఫర్ యూ టు లెట్ గో. నాకు అవ్వట్లేదు, ఈ వ్యసనం నుండి నాకు విడుదల కావాల్సిందే అని ఎంతమంది నిజంగా అటువంటి తీర్మానంతో ఉన్నారు. యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్. అది దేవుడు వచ్చి అలాగ చేసి మాయమంత్రాలు చేసి ఏదో మనల్ని విడిపించడండి. మనము ఎప్పుడైతే ఇంకా చాలయ్యా, ఇంక వద్దయ్యా అని మనకి విరక్తి, విసుగు ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు దెన్ గాడ్ విల్ ఇంటర్వీన్.
అండ్ వెన్ యూ గో టు గాడ్ అండ్ ఆస్క్, లార్డ్ గివ్ మీ హెల్ప్, లార్డ్ సెండ్ మీ హెల్ప్, లార్డ్ నాకు సహాయం చేయ అని అడిగినప్పుడు తప్పకుండా మనకి సహాయం చేసే దేవుడు అండి. ఫాస్టింగ్ అంట, ఉపవాస ప్రార్థన అంట, ఏదైతే ప్రార్థన కొంచెం స్లోగా వెళ్తుందో ఉపవాస ప్రార్థన అంట అతి వేగంగా దేవునికి చేరుతుందంట. ఫాస్టింగ్ మేక్స్ ఇట్ ఫాస్టర్. చెప్తారండి, ఫాస్టింగ్ మేక్స్ ఇట్ ఫాస్టర్ అంటే మేక్స్ అ ప్రేయర్స్ గో ఫాస్టర్ టు గాడ్. అంటే ఉపవాస ప్రార్థన దేవునికి అతి వేగంగా చేరుతాయంట. ఈరోజు త్వరగా మీ జీవితంలో కార్యాలు జరగాల, త్వరగా దేవుడు జోక్యం చేసుకోవాలా, త్వరగా దేవుడు ఇంటర్ఫియర్ అవ్వాలా మీ జీవితంలో, ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన. సో మీకు చాలామందికి ఇది ఇంకోటి ఉంటుంది, ఏంటిదంటే అనుమానాలు, అన్బిలీఫ్స్, డౌట్స్. ఏంటి, దేవుడు జరిగిస్తాడా, దేవుడు నిజంగా కార్యాన్ని జరిగిస్తాడా అని అంటే అది కూడా ఎప్పుడు పోతుంది అంటే ఉపవాస ప్రార్థన ద్వారా. ఎప్పుడైతే ఉపవాసంగా ఉంటామో, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో, ఆ డౌట్స్, అనుమానాలు కూడా ఆయన తీసేసి మనకి విశ్వాసాన్ని పుట్టిస్తాడంట. ఈరోజు నీతిమంతులుగా ఉపవాస ప్రార్థన చేసేవారికి ఏంటి లాభము అని అంటే చూడండి, మొదటిగా వారికి నీతి అనుగ్రహించబడుతుంది. రైచియస్నెస్ యు విల్ బి కాల్డ్ రైచియస్. అంటే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, దేవా ఇవి కాదయ్యా, నువ్వు ముఖ్యమని తగ్గించుకుని ఆయన సన్నిధిలో వచ్చినప్పుడు మనకి నీతి అనుగ్రహించబడుతుందంట, నీతి మంతులుగా తీర్చబడతామంట. రెండవది ఏంటిదంటే ఆయన మహిమ మన ద్వారా కనపరుస్తాడంట. అంటే ఆయన కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు ఆయనకి ఆటోమేటిక్గా మహిమ కలుగుతుంది కాబట్టి ఆయన మహిమ మన ద్వారా కనపరుస్తాడు. మూడవది ఏంటిదంటే ఆన్సర్డ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన. ప్రామిసెస్ ఫర్ దోస్ హూ ఫాస్ట్. ఎవరైతే ఉపవాస ప్రార్థన చేస్తారో వారికి మొదటిగా నీతి, రెండవది మహిమ అనుగ్రహించబడుతుంది, మూడవది ఏంటిదంటే జవాబు తెచ్చే ప్రార్థన జవాబునిస్తుందంట, ఆన్సర్డ్ ప్రేయర్. నాలుగవది ఏంటిదంటే గైడెన్స్, మనకి ఏ మార్గం తీసుకోవాలి, ఏ మార్గంలో వెళ్ళాలి అనేది నడిపిస్తుందంట, గైడెన్స్ ఇస్తుందంట. ఎక్కడ ఏ సమయంలో ఎలాగుండాలి, ఏ మార్గం తీసుకోవాలి, ఏ వివాహం చేసుకోవాలి, ఏ వృత్తి ఎన్నుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఈ కుటుంబాన్ని ఎలాగ సంరక్షించుకోవాలి, ఈ కుటుంబాన్ని ఎలాగ దేవుళ్ళు బలపరచుకోవాలి, అన్ని విషయాలు మనల్ని నడిపింపజేస్తుందంట ఉపవాస ప్రార్థన. ఆ ఐదవది ఏంటిదంటే రెస్టరేషన్, తిరిగి సమకూర్చుతాడంట. ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే కోల్పోయామో, ఉపవాస ప్రార్థన ద్వారా పోగొట్టుకున్నవన్నిటికీ డబుల్ రెస్టరేషన్, లేకపోతే 100 రెస్టరేషన్ దయచేస్తారు. ఈరోజు మీరు అందరూ అనేక మంది సాక్ష్యాలు చెప్పగలుగుతారు. నేను ఇందాక ఒక బ్రదర్ చెప్పారు, లార్డ్స్ చర్చ్ అంటే దేవుని సంఘానికి వచ్చినప్పుడు ఎన్ని గొప్ప మేలు తర్వాత మేలు, ఇన్ని సంవత్సరాలు జరగనివి ఈ సంవత్సరాలు జరిగినాయి అని సాక్ష్యాలు ఇస్తున్నారు. ఎందుకు అని అంటే ఉపవాస ప్రార్థన అది సాధ్యం చేస్తుంది. గత 21 రోజుల్లో కూడా ఎంతోమంది ఇన్ని సంవత్సరాలు జరగలేదండి, ఇన్ని నెలలు జరగలేదు, కానీ ఎప్పుడైతే నేను ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నానో అన్ని టక ఒకటి తర్వాత ఒకటి నాకే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇన్ని సంవత్సరాలు జరగనివి ఒకేసారి ఒక కుమ్మరించినట్టు ఆశీర్వాదాలు. అందుకని అంటాడు కదా, పట్టరానంత దీవెనలు కుమ్మరిస్తాడంట లిటరల్గా. అంటే పైనుండి ఒకటి మనం ఇంకా దీన్ని స్తుతించడం ఆపకముందే, దీని గురించి స్తుతించడం మానకముందే ఇంకో కార్యం. సో ఈజ్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే తిరిగి సమకూర్చుతాడంట దేవుడు. మన జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నామో సమకూర్చే దేవుడు.